రేవంత్ రెడ్డి శక్తివంతుడా? లేకపోతే కొండా సురేఖ శక్తివంతురాలా? లేదా కొండా మురళి శక్తివంతుడా? లేదా కొండా సుస్మిత శక్తివంతురాలా? లేదా కొండా కుటుంబమే రేవంత్ రెడ్డి కంటే చాలా స్ట్రాంగ్‌గా? ఇది తేలిపోబోతోంది. ఎందుకంటే రేవంత్‌ని ఏకవచన సంబోధనతో పాటుగా అసలు రేవంత్‌కి రాజకీయ భిక్ష తామే పెట్టామన్నట్టు చెప్తున్నారు కొండా సురేఖ ఫ్యామిలీ. ఇప్పటికీ అనేక సార్లు వివాదాలొచ్చినాయి ఆవిడ వల్ల. నాగ చైతన్య గురించి ఆమె చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి ఆలయానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అనేక వివాదాలు. ఆమె వివాదం చెయ్యని సందర్భాలు ఏళ్ల మీద లెక్క పెట్టాలి. అసలు లెక్క చేయదు ముఖ్యమంత్రిని. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబానికి అదే ఫీలింగ్. తాజాగా మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అసలు ఆయన పిసిసి చీఫ్ చేసిందే మా అమ్మ నాన్న చెప్తేనే, మా అమ్మ నాన్న చెప్పబట్టినే సోనియా గాంధీ ఆయన పిసిసి చీఫ్ చేసింది, ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా మేము ఓకే అంటేనే అయ్యాడు, అట్టంటే ఆయన మాకే ఎమ్మెల్సీ ఇవ్వడా అన్నటువంటి సుస్మిత మాట్లాడినటువంటి మాటలు. ఇదేంటమ్మా అని చెప్పి క్వశ్చన్ చేస్తే క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన మల్లు రవి, అసలు నీకెవడిచ్చాడా ఈ అధికారం, మమ్మల్ని ప్రశ్నించే అధికారం, మా అమ్మాయి మాట్లాడిన దానికి నాకేంటి సంబంధం, అమ్మాయి పెద్దది కాబట్టి అమ్మాయి ఇష్టం వచ్చింది అమ్మాయి మాట్లాడుకుంటుంది, నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడితే నన్ను అడగాలి కానీ ఆ అమ్మాయి మాట్లాడితే నేనెందుకు చెప్తాను సమాధానం అని చెప్తుంది. అదే ఇంట్లో కూర్చోబెట్టుకుని కూతుర్ని మాట్లాడిస్తా ఒక రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రిటన్ టూర్ క్యాన్సిల్ చేసుకుని మరి వెనక్కి వస్తున్నాడు, అదే అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకుని మరి వెనక్కి వస్తున్నాడు, లేదా అమెరికా టూర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వెనక్కి వస్తున్నాడు అనుకుంది. రేవంత్ రెడ్డి అనుకూలంగా 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు సురేఖని తొలగించాలి అంటున్నాడు. వచ్చిన తర్వాత నేనే వెళ్ళి రేవంత్ రెడ్డితో మాట్లాడతాలే అంటోంది సుస్మిత. కొండా సురేఖ కూడా నేను చూసుకుంటాను అధిష్టానంతో ఏం మాట్లాడాలో వీళ్ళతో ఏమో అంటోంది. ఇప్పుడు రేవంత్కి ఇంతవరకు అయితే ఏకుమేకై కూర్చున్నట్టు కొండా సురేఖకి ఈయన సాష్టంగా పడతాడా, లేకపోతే ఆమె దిగి వస్తుందా చూడాల్సి ఉంది.